నెహెమ్యాలో ఒక వేదన ఉంది, ఒక దుఃఖం ఉంది, ఒక బాధ ఉంది. ఈ రోజున యేసు క్రీస్తుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఒక నెహెమ్యా వలె ఉండాలి. ఖచ్చితంగా నెహెమ్యా వలె బ్రతకాలి. ప్రతి క్రైస్తవుడు కూడా నెహెమ్యా వలె ఉండాలి. ఎలాగ రోషం కలిగి ఉండాలంటే, ఏ సమస్య అయితే వస్తుందో ఆ సమస్యను బట్టి ప్రార్థన చేసి అధికారుల దగ్గరికి వెళ్ళగలిగేటువంటి ఒక మంచి స్వభావం ఉన్నప్పుడు దేవుడే ఖచ్చితంగా మన పట్ల దయ చూపుతాడు. అలాగే నెహెమ్యాకి యెరూషలేం ప్రాకారాలు కూలిపోయినాయి, కాలిపోయినాయి, పడిపోయినాయి అనే విషయం తెలిసినప్పుడు అందరిలాగా ఏదో మౌనంగా ఉండి నాకెందుకులే అనుకున్న వాడు నెహెమ్యా కాదు. రోషము కలిగినటువంటి వాడిగా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, దేవుని ప్రజల కొరకు ఏదో ఒకటి చేయాలనే ఒక బలమైన నిశ్చయతతో రోషము కలిగిన క్రైస్తవుడిగా నెహెమ్యా నిలబడ్డాడు కనుకనే దేవుడు దయ చూపగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని దయను మనం ఎప్పుడు పొందుకోగలమంటే కేవలము ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. దయగలిగిన దేవుడు కనుక నిశ్చయంగా ఆయన దయతో మనల్ని నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరికీ కూడా దేవుని దయ తోడై ఉండి నడిపించును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.